మేడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో మొత్తం బీజేపీతో ప్రభావిత రాజకీయాలు నడుస్తుంది అంటారా, స్వతహాగా రాజకీయం నడుస్తుంది అంటారా? 29 రాష్ట్రాలకు సంబంధించి వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. బట్ అంటే నా వ్యక్తిగత అభిప్రాయంగానే అడగండి సార్. ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుంటేనే మంచిదేమో అనిపిస్తుంది. పార్లమెంట్లో జై శ్రీరామ్ అని అందరూ అంటే అసదుద్దీన్ ఓవైసీ జై భీమ్ అన్నాడు. ఎందుకు అంత అవసరం ఏముంది? జై శ్రీరామ్ అంటేనే పార్లమెంట్ అంటే మీ పరువు పోయింది కదా. జై భీమ్ అన్నాడు అసదుద్దీన్ ఓవైసీ. అవర్స్ ఈజ్ ది బిగ్ సెక్యులర్ స్టేట్. అన్ని మతాల సంగమమే భారతదేశం అయినప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రే పోయి జై శ్రీరామ్ అని ఇట్లా కాళ్ళ మీద పడతా ఉంటే ఒక ప్రధానమంత్రి ఏం సంకేతం ఇస్తున్నట్లు ఈ సెక్యులర్ భావాల సంగమంగా ఉన్న భారతదేశానికి? సో ఇవన్నీ కొంచెం ఆలోచించదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారండి, హీఈస్ ప్యూర్ హిందూ, కానీ హీ రెస్పెక్ట్స్ ఎవ్రీ రిలీజియన్. ప్రతి రిలీజియన్ ఫంక్షన్స్లో పాల్గొని అసలు దానిలో ఉన్న సారాంశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకరోజు సెమీ క్రిస్మస్ జరిపారండి, క్రిస్మస్ వేడుక జరిపారు. క్రిస్మస్ వేడుకలో ఈ నైట్ ఒక పాస్టర్ చేత ప్రేయర్ చేయించుకొని బైబిల్ తల కింద పెట్టుకొని నిద్రపోయాను నేను, ఈరోజు చాలా ప్రశాంతంగా నిద్రపెట్టింది పాస్టర్ గారు అని సాక్షాత్తు విట్నెస్ ఇచ్చారు బాబు గారు, చంద్రబాబు గారు చెప్పారండి. అందుకని ఏంటంటే అన్ని మతాల్లో మంచి సారాంశాన్ని తీసుకున్నంత నీకు ఇబ్బంది ఏమి లేదు. అంత మాత్రం చేత మొత్తం పులుంకోవాల్సిన అవసరం కూడా లేదు. నీకు అందరూ కావాలి, అందరికీ నువ్వు కావాలి, కాబట్టి నువ్వు అందరి వాడిగా ఉండాలంటే మామూలుగా ఉండాలి అంతే తప్ప ఒక రంగు పూసుకొని ఉండడం వల్ల మనకే నష్టం కదా. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే జై శ్రీరామ్ అనమాట. జై హిందూ, జై హింద్, జై శ్రీరామ్ కాదండి, నాకు కావాల్సిన జై భారత్. జై భారత్ 10 సంవత్సరాలకే సీఎం అవడం అనేది ఎవరి వల్ల కాలేదండి. డిప్యూటీ సీఎం అవడం అనేది ఎవరి వల్ల కాలేదు. అది పవన్ కళ్యాణ్ గారి సొంత కృషి ఒక 50% ఉంటే లేదా ఒక 40% ఉంటే 60% చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేసినట్లే కదండి. ఆ రోజునున్న రాజకీయ వాతావరణంలో టీడీపీ ఒంటిగా పోటీ చేసినా కూడా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే వచ్చేలాగున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది 89, బట్ 135 దాకా తెలుగుదేశానికి వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా ఒక సుస్థిరమైన పాలనని అందించాలంటే, ఏం గొడవలు రాకుండా ఉండాలంటే ఇద్దరు కలిసి మిత్రత్వం చేయటంలో తప్పు లేదు అని బాబు గారు ఆ రోజు పెద్ద మనసు చేసుకొని ఆలోచించడం వలన డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందనేది నిజం. ఆ నిజాన్ని నేను కాదండి, ప్రజలకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని ఆయన చెప్తున్నారు. అంటే పార్టీ ఆవిర్భావ సభలో, జనసేన ఆవిర్భావ సభలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల చరిత్ర గల టీడీపీ పార్టీకి మన వల్లే అధికారం చేపట్టిందంటారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సాక్షాత్ పిఠాపురంలో అన్నారు. మరి జనసేన వల్లే పార్టీ అధికారంకి వచ్చింది టీడీపీ పార్టీ అంటారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మన వల్లే అధికారంకి వచ్చిందంటారు. ఏం చెప్తారు? ఏమండి, ఒక పార్టీ సపరేట్గా పెట్టుకున్నప్పుడు ఆ మాత్రం పంచి డైలాగ్స్ లేకపోతే ఎలా? చెప్పాలి కదా. చెప్పారు. నేను పార్టీ పెట్టినా కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను సీఎం అవుతానని చెప్తేనే కదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేది. బట్ నేనేమంటున్నానంటే అండి, ఈరోజు కుక్కల చించిన విస్తరిలాగా అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉండబట్టే అది సాధ్యమైందని నేను మళ్ళీ గుచ్చి చెప్తా ఉన్నాను, నొక్కి అక్కడి నుంచి చెప్తున్నాను. కానీ ఇక్కడ బయట నుండి వచ్చే టెంప్టేషన్కి కదిలిపోయి ఆలోచనల నుండి బయటకు వచ్చి లేకపోతే ఆచరణలో నుంచి బయటకు వస్తే మళ్ళీ నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారికి. ఏమి నష్టం లేదు, జనం నష్టపోతారు, రాష్ట్రం నష్టపోతుంది. దాన్ని ఆల్రెడీ తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని నేను ఎక్కడ అనుకుంటున్నానంటే, ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే, మళ్ళీ పోటీ పడాలంటే అని సాక్షాత్ బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు కదండి. కాబట్టి ఏంటంటే హీ నోస్ ది కెపాసిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు సీఎంగా చేసిన ఆయనకి ఉన్న అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడి నుంచి వస్తుందండి? అంత మాత్రం చేత పవన్ కళ్యాణ్ గారు తయారు కాలేరా అంటే తయారవడానికి కొంత టైం ఉంది. ఆ టైం వరకు బాబు గారు ఉంటే మంచిదని మాట్లాడుతున్నారు. ఆ టైమే వస్తే రాజకీయ పరిణామాలు అటు దారి తీస్తే ప్రజలు కూడా అటే దారి తీస్తారు. ఒకవేళ నేనేమంటున్నానంటే అండి, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుల రాజకీయాలు జరిగినాయి. స్పష్టంగా ఏ కులానికి ఆ కులం విడిపోయి రెండో కులంతో కలవలేని పరిస్థితులు ఏర్పడేటట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దాన్ని మొత్తాన్ని ఇప్పుడు పాసిఫై చేసి కులాలతో సంబంధం లేకుండా సమర్థతతో సంబంధం, అభివృద్ధి విషయంలో ఎవరు క్యాపబుల్ అనే దాని
ఆ సంబంధాలే బేరీజ్ వేసుకుంటున్నారు తప్ప కుల సమీకరణలతో ప్రయాణం చేయట్లేదు అనేది అర్థమైపోయింది జనం. అంటే ఇప్పటికి ఇంకా కులాల కుంపటి లేదంటారు. భారతదేశంలో కులం అసలు పౌరుల్ని వదలదండి. కులజాడ్యం అనేది ఇంకా పోదు. కానీ కులరహిత సమాజం కోసం కూడా పని చేయాలి అనేది పెట్టుకోవాలి ప్రత్యేకంగా. దాని మీద కూడా వర్క్ జరగాలి.